హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్, సింగపూర్లో మన తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం సింగపూర్ జూకి వెళ్తున్నామండి. సో సింగపూర్ జూ చాలా చాలా పెద్దది. సో అందుకని నేను ఏంటంటే ఈ వీడియో మీకు 2 పార్ట్స్లో చేస్తున్నాను అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 కింద ఇది పార్ట్ 1 వీడియో అనమాట. సో పార్ట్ 2 నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది జూ ఎంట్రన్స్ అండి. సో జూకి ఎలా వెళ్ళాలి అనేది కూడా, ఏ బస్ నెంబర్స్ వెళ్తాయి, ఏ ఎంఆర్టీ వెళ్తుంది అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే రైట్ సైడ్ మీకు కొన్ని ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి. సో అక్కడ తినొచ్చు కావాలని అనుకుంటే. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు చాలా చాలా రష్గా ఉందండి. సో కొంచెం ఇలా జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో టికెట్ కౌంటర్స్ ఏంటంటే నేను వచ్చేస్తున్నప్పుడు తీసాను మీకు ఆ రష్ కనిపించకుండా ఉండడానికి. ఇవి టికెట్ కౌంటర్స్, బట్ యాక్చువల్గా ఏంటంటే అంతా ఆన్లైన్లో కొనుక్కోవడమే పెట్టారు ప్రస్తుతానికి. అండ్ టికెట్ కౌంటర్స్ పక్కనే మెంబర్షిప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ మెంబర్షిప్ కావాలి అని అనుకుంటే దానికి సెపరేట్ ప్రైసెస్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఆర్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే ఏంటంటే ఒక షాప్ ఉంది. ఇక్కడ ఏంటంటే సింగపూర్ జూలో ఉన్న యానిమల్స్ బొమ్మలు, వాటితోటి బ్యాగ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఫర్దర్ గోయింగ్ ఆన్, చూసారు కదా కొంచెం జనాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం వెళ్ళే ట్రీ టాప్ ట్రైల్స్ అనమాట. సో పలకడానికి చాలా కష్టంగా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే అలిగేటర్స్ ఉంటాయి, కిందంతా అలిగేటర్స్ ఉంటాయి, అండ్ పైన చెట్ల దగ్గర ఏంటంటే మంకీస్ ఉంటాయన్నమాట. మాకు మంకీస్ మేము అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కింద అలిగేటర్సే చూస్తున్నాము. సో పైన ఎన్వైర్న్మెంట్ అంతా కూడా ఫారెస్ట్ లుక్లో వచ్చేసింది. అండ్ ఎన్వైర్న్మెంట్స్ ఎక్కడికక్కడైతే చాలా బాగా మెయింటైన్ చేశారండి. సో వాటికి సంబంధించినవన్నీ పెట్టి ఆ లుక్ అంతా తీసుకురావడానికి, అండ్ యానిమల్ కూడా హోమ్లీ ఫీల్ అవ్వడానికి కోసం అని చెప్పేసి చాలా బాగా పెట్టారనమాట ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా. సో కింద చిన్న క్రోకడైల్ కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేస్తే మీకు పెద్దగా కనిపిస్తుంది. సో ఇది క్రోకడైల్, సారీ అలిగేటర్. సో ఇవ్వండి, ఇంకా అక్కడక్కడ చూడడానికి ఉన్నాయన్నమాట. సో ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది, మీకు ఒక ప్లేస్లోనే కనిపిస్తుంది అలా ఏం లేదు. సో మీరు అటు ఇటు తిరుగుతూ చూసుకోవచ్చు అనమాట. అండ్ సింగపూర్ జూ చాలా పెద్దదండి. ప్రతి యానిమల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో జస్ట్ కీప్ వాచింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా జూ చాలా పెద్దది. వాకింగ్ అయితే చాలా చాలా ఉంటుంది, లైక్ రోజంతా నడుస్తూనే ఉండాలి. కానీ ఎక్కడికక్కడ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో మాట్లాడాల్సిన దగ్గర నేను మాట్లాడుతూ ఉంటాను. అండ్ బట్టలు వచ్చేసి చాలా కంఫర్టబుల్ వేర్ వేసుకోండి, అండ్ ఫుట్వేర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా మీరు చూసుకోండి. షూస్ లాంటివి వేసుకోండి. సో ఫర్దర్ గోయింగ్ ఇన్ సైడ్, సో ఎక్కడికక్కడ ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంటాయి, గ్రీనరీ అది కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఒక ఫోటో దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ స్మాల్ క్లాడ్ ఆటర్. సో ఆటర్స్ అనేవి సింగపూర్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ వేరే కంట్రీ నుంచి అవసరం లేదు, ఇక్కడ సింగపూర్లోనే చాలా ఉంటాయి. ఇవి ఆటర్స్, కొంచెం దగ్గరగా తీసి చూపిస్తున్నాను. ఇవేంటంటే వాటర్లో స్విమ్ చేస్తాయి, అండ్ ఆల్సో ల్యాండ్ మీద కూడా ఉంటాయన్నమాట ఇవి. సో ఇది వాటర్ అండ్ ల్యాండ్ మీద మనం చూస్తాం కదా. సో వాటర్లో ఎలా ఉంటుంది అనేది చూడడానికి వేరే ప్లేస్ ఇచ్చారు. అదే ప్లేస్ మనం వేరే సైడ్ నుంచి చూస్తున్నాం అనమాట, వాటర్ లోపల ఎలా ఉంటుంది అనే దానికోసం. ఇక్కడ చూసారా చాలామంది జనాలు ఉన్నారు. సో ఇది వాటర్ అనమాట. యాక్చువల్గా అక్కడున్న వాటర్సే ఇలా వచ్చి దూకుతూ ఉంటాయి, బట్ మేమున్న టైంలో అయితే ఒక్కటి కూడా దూకలేదు. సో నేను మీకు క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ దానికి సంబంధించిన ప్లేస్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చి స్విమ్ చేసి మళ్ళీ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒకటే ప్లేస్ని 2 సైడ్స్ చూపించారు మనకి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే అన్ని యానిమల్స్, రియల్ యానిమల్స్ కాకుండా ఓన్లీ బొమ్మలే పెట్టారండి ఈ స్పెసిఫిక్ ప్లేస్లో, కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఈ రకంగా మొత్తం ప్లేస్ అంతా క్రియేట్ చేసి అలా పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది మెమోత్ అనమాట. అయితే ఈ ప్లేస్లో ఉండే యానిమల్స్ ఏంటి అంటే కొన్ని ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, కొన్ని ఎండేంజర్డ్లో కూడా ఉన్నాయి. సో ఆ ప్లేస్ నుంచే సో ఎండేంజర్డ్ అంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఆ యానిమల్ని జూలో పెట్టడం కష్టం కదండి. సో అందుకని ఏంటంటే ఇలా పెట్టేశారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది జెయింట్ ఐరిష్ డియర్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి బొమ్మలు చాలా రియలిస్టిక్గా ఉంటాయండి. అసలు యానిమల్ ఉన్నా కూడా మనం ఇంత క్లియర్గా చూడలేమన్నమాట. సో ఇవి
ఇవేంటంటే 5 మినిట్స్కి ఒక్కొక్కసారి ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవ్వడం అండ్ దానికి సంబంధించిన సౌండ్స్ అవి చేయడం ఇలాంటివి చేస్తుందన్నమాట. సో ప్రతి యానిమల్ దగ్గర 5 మినిట్స్ అలా వెయిట్ చేయడం కష్టం కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కొన్ని యానిమల్స్ మధ్యలో మూవ్ అవుతున్నప్పుడు అవి క్యాప్చర్ చేసామన్నమాట. సో ఇది ఏప్ అండి, వెనకాల చూసారు కదా, అది మూవ్ అవుతుందని క్యాప్చర్ చేశాను. ఈ సెక్షన్ ఇక్కడితో అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి బయటకు వస్తే సింగపూర్ మ్యాప్స్ అది ఉంది, సింగపూర్ జూ మ్యాప్ అంతా ఉందన్నమాట. సో ఎక్కడికక్కడ మీకు రకరకాల ప్లేసెస్లో ఈ మ్యాప్ని మీకు డిస్ప్లేలో పెట్టారు, ఆర్ మీరు డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ఎక్కడున్నారు, ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే షోస్ ఎక్కడున్నాయి, రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి, రెస్ట్ రూమ్స్ ఎక్కడున్నాయి అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ యానిమల్ అండి, దీని పేరు బబీరుసా అనమాట. ఇది ఏంటంటే యాక్చువల్గా పిగ్లోనే ఒక బ్రీడ్ అనమాట. దీన్ని పిగ్ డీర్ అని కూడా అంటారు. ఇది పిగ్గే, బట్ ఎక్స్ట్రాగా దంతాలంతా కర్వ్డ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైగర్ ట్రిక్. సో జూకి అసలు మనం వచ్చేదే టైగర్లు లైన్లో చూడడానికి, వేరే యానిమల్స్ మీద మనకు అసలు ధ్యాసే ఉండదు. సో ఈ టైగర్ యాక్చువల్గా మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నిద్రపోయి ఉందండి. సో ఈ రకంగా మేము వీడియో తీయడానికి 2-3 సార్లు రావాల్సి వచ్చిందనమాట. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయి. సో కాసేపు స్విమ్ చేసింది, కాసేపు అటు ఇటు తిరిగాయి, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిగ్మీ హిప్పో అండి. దీనికి ఫీడింగ్ టైమ్స్ కూడా ఉన్నాయి. ఫీడింగ్ టైమ్స్ అంటే ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటారు, ఆ టైంలో మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లోపలికి వెళ్తుండగా ఫస్ట్ ఏంటంటే మనకి కొన్ని రకాలు టర్టిల్స్ అవి ఉన్నాయన్నమాట. అవి చూసి నెమ్మదిగా పిగ్మీ హిప్పో దగ్గరికి వెళ్దాము. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్టిల్స్ అండి. సో చిన్న చిన్న టర్టిల్స్, ఫిషెస్ అన్నీ ట్యాంక్లో ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్టిల్. ఇది స్నేక్ నెక్ టర్టిల్ అంటారు దీన్ని.
దాని నెక్ ఏంటంటే కొంచెం స్నేక్ లాగా కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది చూసారా? అసలు హెడ్ ఒకటి చూస్తే అది అసలు స్నేకేనేమో అని అనిపిస్తుంది అనమాట, మిగతాదంతా ఒకవేళ హైడ్ అయి ఉంటే. ఇవన్నీ ఏంటంటే పిగ్మీ హిప్పో వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉండే యానిమల్సే అనమాట. ఇవి సెపరేట్గా పెట్టి చూపించారు. సో ఇవి చూసారా, ఈ స్నేక్ నెక్ టర్టిల్స్ అన్నీ కొట్టుకుంటున్నట్టుగా ఫైట్ చేసుకుంటున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇవి ఎలా టపటప అన్నీ ఆడించేస్తున్నాయో. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పిగ్మీ హిప్పో వచ్చేసింది. ఇది చాలా హెవీగా ఉంటుందంటండి. సో అందుకని ఏంటంటే ఇది వాటర్లో ఎక్కువసేపు స్విమ్ చేయదు. అది యూజువల్గా బయటే ఉంటుంది. వాటర్లో ఏంటంటే బ్రీత్ అది 6 minutes వరకు హోల్డ్ చేసుకోగలదన్నమాట. సో ఆ 6 minutes మాత్రమే జస్ట్ అలా షాలో వాటర్స్లో అలా పైన స్విమ్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇక్కడ ఉన్నాయండి, ఒక 3 దాకా ఉన్నట్టున్నాయి పిగ్మీ హిప్పోస్. ఇది సెకండ్ వన్ అనమాట. సో పెద్దగా స్విమ్ చేయదంట, మధ్య మధ్యలో ఇలా పైకి పెడుతుందన్నమాట దాని నోస్. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. సో ఫుడ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయండి. ఇది ఆమింగ్ రెస్టారెంట్. ఆమింగ్ అనేది ఇక్కడ ఒక ఒరాంగుటాన్ నేమ్ అనమాట అది. సో ఈ రెస్టారెంట్లో కొంచెం మీల్స్ టైప్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇండియన్ ఉంది, వెస్ట్రన్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, మలే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ వెజిటేరియన్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ వెజిటేరియన్ బిర్యానీ సెట్ అనమాట. మిగిలినవి అన్నిటిలో కూడా నాన్ వెజ్లు ఉన్నాయి. సో ఇవి జనరల్గా మీకు చూపిస్తున్నాను. అండ్ లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు. మేము బయట కూర్చోవడానికి ప్రిఫర్ చేస్తాం ఆ రోజు. బయట ఏంటంటే ఆ మంకీస్ని చూస్తూ కూర్చోవచ్చు అనమాట మేము. సో అందుకని అక్కడ కూర్చున్నాము. సో ఇవేంటంటే పక్కనే ఆ మంకీస్కి సంబంధించిన ప్లేస్ కూడా ఉంది. ఫుడ్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే రోప్స్ లాగా కట్టేశారండి. సో ఆ రోప్స్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటి ప్లేస్ దగ్గరికి వెళ్తాయి, కాసేపు ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి అలా అనమాట. సో మా ఫుడ్ వచ్చిందండి. ఇది వెజిటేరియన్ మీల్, ఇండియన్ మీల్ అనమాట ఇది. సో నాకు ఓకేగా అనిపించింది ఇది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ అండ్ చిప్స్, వెస్టర్న్లో వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ పారేజ్ సూప్ అలాంటివి. సో నాకు మీల్ అయితే ఓకేగా అనిపించిందండి ఇక్కడ. సో వేరే మనకు కావాలంటే ఇంటి నుంచి కూడా తెచ్చుకుని బయట వేరే ప్లేసెస్లో కూర్చొని తినొచ్చు అనమాట. సో ఇక్కడ లోపల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉన్నదండి. అండ్ ఆల్సో ఏంటంటే పెలికన్స్, పైన పెలికన్స్ కూర్చుని ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి సీ లయన్, మీకు స్విమ్ చేస్తూ కనిపిస్తుంది కదా, అది సీ లయన్ అనమాట. నార్మల్గా అయితే ఇది షోస్లో అది కనిపిస్తుంది. ప్రస్తుతానికి షోస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారండి, అందుకని ఇక్కడ ఇలా స్విమ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ పెంగ్విన్ అనమాట. ఇప్పుడు మామూలుగా పెంగ్విన్స్ అంటే మనకి చాలా స్నో అట్మాస్ఫియర్లో అలా ఉంటాయి. ఇది ఆఫ్రికన్ పెంగ్విన్స్ కాబట్టి మరీ ఎక్కువ స్నో కాకుండా జస్ట్ నార్మల్ కొంచెం చల్లగా ఉండే ఏరియాలో పెట్టారు. సో ఇవండి ఆ పెంగ్విన్స్. నార్మల్ పెంగ్విన్స్ మీద చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇవి.
సో ఇది దానిలో ఉన్న అట్మాస్ఫియర్. అండ్ ఇది జస్ట్ ఒక వాక్వే అండి. ఇక్కడ ఒక ట్రీ కనిపించింది, నాకు వెరైటీగా అనిపించి తీశాను. ఇది చాలా పెద్ద చెట్టు అండి. ఇది అంతా ఫుల్ షూట్ చేయడం కష్టం. సో సీ ఆల్మండ్ ట్రీ అనమాట ఇది. అసలు దీంట్లో ఆల్మండ్స్ ఉంటాయా అన్న ఫీల్ వచ్చింది. సో ఇది వచ్చేసి ట్రామ్ రైడ్స్ గురించి కూడా నేను మీకు సపరేట్గా చెప్తాను. మనం వాక్వేలో నడుస్తున్నప్పుడల్లా ఏంటంటే మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, ట్రామ్స్ లాంటివి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ పాండ్ టర్టిల్ అనమాట. చాలా మురికిగా ఉన్నాయన్నమాట నీళ్ళన్నీ కూడా. సో ప్రాబబ్లీ ఈ టర్టిల్స్ ఇలా డార్క్గా ఉండే మురికి వాటర్స్లోనే ఉంటాయి అనుకుంటా. ఇది వచ్చేసి ఇండియన్ గారియల్ అండి. ఇది ఒక అలిగేటర్ అండ్ ఆల్సో కొన్ని ఏషియన్ టర్టిల్స్ కూడా ఉన్నాయి, టార్టాయిస్లు కూడా ఉన్నాయి అన్నమాట. సో అన్నీ ఇందులోనే ఉన్నాయి. మీకు కనిపిస్తుంది అయితే ఇండియన్ అలిగేటర్ అనమాట అది. సో ఒక చిన్న వాటర్ అది అంతా పెట్టి అండ్ బయట ల్యాండ్ మీద కూడా పెట్టేలాగా పెట్టారు. అండ్ సైడ్ ఏంటంటే కొన్ని టార్టాయిస్లు కూడా ఉన్నాయి, లోపల చెట్ల లోపల ఉన్నాయన్నమాట, మీకు కనిపించట్లేదు అక్కడ. సో దీన్ని జూమ్ చేసి చూస్తే యాక్చువల్గా దాని నోస్ చాలా సన్నగా ఉందండి. అసలు ఫుడ్ ఎలా తింటుందో అనిపించింది, చాలా సన్నగా ఉంది. సో ఇదండి టర్టిల్. నెక్స్ట్ వచ్చేసి మలయన్ సన్ బేర్. ఇది వరల్డ్ స్మాలెస్ట్ బేర్ అని అన్నారు. బట్ స్మాలెస్ట్ బేరే ఇంత పెద్దగా ఉందని అనిపించింది నాకు. చూసారు కదా, మరీ స్మాల్గా అయితే లేదు, పెద్దగానే ఉంది అది. సో ఇదండి ఆ బేర్కి సంబంధించిన ప్లేస్ అన్నమాట ఇది. ఒక బేర్ వచ్చేసి నిద్రపోతుంది. అండ్ ఇది వచ్చేసి వేరే టైప్ ఆఫ్ టర్టిల్స్ అయితే ఇంకా అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. బట్ చూడడానికి మనకి పెద్ద డిఫరెన్సెస్ అయితే కనిపించట్లేదు, జస్ట్ పైన స్ట్రిప్స్ కనిపించడం అలా చిన్నవి అనమాట. అది మనకి నోటీసబుల్ చేంజ్ కాదనమాట అది. సో ఇది ఒక టైప్ ఆఫ్ టర్టిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొమోడో డ్రాగన్ అండి. సో దీనికి కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది. చూసారా, కింద పడుకుని ఉందన్నమాట. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా టీవీలో చూడడమే కనిపిస్తుంది. సో రియల్గా ఇలా ఉందన్నమాట. దాని స్కిన్ అంతా కూడా ఏదో స్నేక్ స్కిన్ వదిలేస్తూ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది దీనికి కూడా. అన్ని రెప్టైల్స్ అలాగే చేస్తాయి అనుకుంటా. సో ఇది దానికి సంబంధించిన ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్ గార్డెన్ అండి. దీంట్లో అన్ని రకాల రెప్టైల్స్ ఉన్నాయి. ఇది వచ్చి పెద్ద టార్టాయిస్లు. ఇప్పుడు దాకా చూసినవన్నీ చిన్న టర్టిల్స్ కదా, ఇది కొంచెం బాగా పెద్దదన్నమాట. సైజ్ బాగా పెద్దగా ఉంది, పెద్ద షెల్ అండ్ ఆల్. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఇందులో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలేషియా అండి. సో ఆస్ట్రేలియాలో ఉండే యానిమల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా అనగానే ఎవరికైనా గుర్తొచ్చే యానిమల్ ఏంటి? క్యాంగరూ, ఆబ్వియస్గా. సో లెట్స్ గో అండ్ సీ వాట్ ఈస్ ఇన్ సైడ్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చాలాసేపు అయితే వాక్వే ఉందండి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలంతా కూడా ఏంటంటే అక్కడక్కడ ఫొటోస్లా కూడా పెట్టారు. అండ్ ఫస్ట్ మనకి కనిపించింది ఈ బర్డ్ అనమాట.
సో ఈ బర్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది క్యాంగరూస్. ఇది వచ్చేసి ఏంటంటే బ్రెయిలీలో రాశారండి క్యాంగరూ గురించి, అండ్ దాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. క్యాంగరూ ఎలా ఉంటుందో వాళ్ళ కోసం అనమాట. క్యాంగరూస్ ఏంటంటే బయట ఉన్నాయి అండ్ రూమ్లోంచి చూడడానికి అని చెప్పేసి ఒక రూమ్ కూడా పెట్టారు. రూమ్కి వెళ్ళి చూద్దాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే క్యాంగరూల గురించి అంతా రాసేసి ఉంది. పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు, చూసారా అక్కడ అందరూ చూస్తున్నారు, అదే క్యాంగరూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్యాంగరూస్ ఎంత డిస్టెన్స్ హాప్ చేస్తాయి అనే దాని గురించి అని చెప్పి మీకు ఇలా పెట్టారనమాట. సో పిల్లలందరూ వాళ్ళు ఎంత డిస్టెన్స్ హాప్ చేయగలరో వాళ్ళు చూసుకుంటున్నారనమాట. సో దాని ఫీట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, దాని గురించి రాశారు. ఇవి క్యాంగరూస్ అండి. సో క్యాంగరూకి ఏంటంటే వెనకాల టెయిల్ చూసారా ఇలా ఎల్ షేప్లో పెట్టేసింది. సో ఆ టెయిల్ని కూడా హాప్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటుంది అనమాట. సో వెనకాల ఉన్న లెగ్స్ అండ్ టెయిల్ కూడా ఒక స్టాండ్ లాగా యూస్ చేసుకుంటుంది. నించున్నప్పుడు కూడా లైక్ ఒక ప్లేస్లో అలా స్టాండ్ అయి ఉన్నప్పుడు కూడా ఆ టెయిల్ అలా పట్టుకుని అది ఆ టెయిల్ ఏంటంటే ఒక స్టూల్ లాగా ఉంటుందన్నమాట దానికి. సో ఇవండి ఆ క్యాంగరూస్. సో కొన్ని వెనకాల పడుకుని ఉన్నాయండి కొన్ని, అండ్ అక్కడ కూర్చుని ఉన్నాయి. అంటే ఎక్కువ యానిమల్స్ ఏంటంటే సన్లైట్లోకి రాకుండా కొంచెం నీడ దగ్గర ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట. కొన్ని ఇవేమో ఫుడ్ తింటున్నాయి, అండ్ లోపల మా వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు హాపింగ్. సో చాలా కష్టపడుతున్నాడు కానీ హాప్ చేయలేకపోతున్నాడు సరిగ్గా. సో పిల్లలందరూ కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఇన్సైడ్. ఇక్కడ చల్లగా ఉందని కాసేపు ఇక్కడే కూర్చొని అటు ఇటు తిరుగుతున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రీ క్యాంగరూస్ అనమాట. ఈ క్యాంగరూ ఇది అసలు క్యాంగరూలా కనిపించలేదు, బట్ ఇది కూడా క్యాంగరూనే, అండ్ ఇది ట్రీస్ మీద ఉంటుంది. దీనికి కూడా సేమ్ క్యాంగరూ లాగే ఫ్రంట్ ఒక పౌచ్లా ఉంటుందన్నమాట, దాని బేబీని స్టోర్ చేసుకోవడానికి. సో చూసారు కదా ఇదే, అండ్ దాని లోపల యాక్చువల్గా ఒక బేబీ కూడా ఉంది. చాలా చిన్ని పౌచ్లా ఉందన్నమాట, దాని లోపల బేబీ ఉంది. ఫ్రంట్కి కనిపిస్తుంది కదా అదే దాని బేబీ అన్నమాట. సో ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్యాంగరూ అనమాట. సో ఆస్ట్రేలేషియాలో మనకు కనిపించినవి ఈ యానిమల్సేనండి. ఇవి దారిలో కనిపించిన కొన్ని సీ లైన్స్ అండి, జస్ట్ ఫోటో తీసుకోవడానికి అని చెప్పి ఆగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెపర్డ్స్ ఉన్నాయి. సో లెపర్డ్స్ ఏంటంటే ఇలా ఓపెన్గా చూడడానికి కూడా, ఇలా దూరం నుంచి చూసే రకంగా కూడా లెపర్డ్స్ ప్లేస్ అది పెట్టారు. అండ్ ఆల్సో సైడ్ నుంచి ఒక మిర్రర్ డిస్టెన్స్ అవేలో కూడా చూసేలా పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే ఐదర్ అక్కడైనా కనిపిస్తాయి లేదా ఎక్కడైనా కనిపిస్తాయి. ఈరోజు అయితే మిర్రర్ దగ్గర ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది నేను మీకు షూట్ చేశాను, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇటు సైడ్ ఏంటంటే చిన్నపిల్లలు నించుని చూడడానికి కోసం అని చెప్పేసి రాక్స్లా పెట్టారండి, అటు ఇటు కూడా పెట్టారనమాట రాక్స్. సో అక్కడికి ఎక్కి నించుని చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇంతేనండి పార్ట్ 1. సో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను పార్ట్ 1. అండ్ ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయండి. సో అవన్నీ పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2 లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.